వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దీని మీద పెద్దగా డిస్కషన్స్ అవసరం లేదు, శేషభేషలు అవసరం లేదు, పెద్దగా అనాలిసిస్ చేసేసుకుని ఇగో ఈ పరిస్థితుల వల్ల ఎలా అయిపోయింది, ఆ పరిస్థితుల వల్ల ఎలా అయిపోయిందని పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బీహార్ కూడా ఈసారి ఎన్డీఏ పరం కాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ నివేదికలన్నీ కూడా ఆర్జేడీకి కానీ కాంగ్రెస్ వాళ్ళ కూటమికి కానీ భారీ స్థాయిలో వచ్చేస్తుందని చెప్పి ఎవ్వరూ చెప్పట్లేదు. ఏ ఒక్క సర్వే కూడా చెప్పట్లేదు. సరే, దీని మళ్ళీ భయభ్రాంతులు అని చెప్పి ఇంకా చాలామంది మాట్లాడేది ఏంటంటే అన్ని దేశాలు ఈవీఎంలను బ్యాన్ చేస్తే మనం మాత్రమే ఈవీఎంలు పట్టుకు వేలాడుతున్నాం అంటూ ఇంకా ఈరోజే ఆ ప్రకటనలు ఆ ప్రచారాలన్నీ కూడా ఇవాళే జరుగుతున్నాయి. అలాగే ఓట్ల చోరీకి సంబంధించినటువంటి విషయం ఇవన్నీ కూడా దీని మీద డిస్కషన్స్ అయిపోతున్నాయి. రేపు ఎల్లుండిలో మొత్తం రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్డీఏకే అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి అంశం. వాళ్ళకి ప్లస్ పాయింట్లు ఏమున్నాయి, మైనస్ పాయింట్లు ఏమున్నాయి, ఇంకా ఎందుకు బీహార్ ఇది అంటే మన తెలంగాణ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో జూబ్లీ హిల్స్, దాన్ని బీహార్ ఎన్నికల్ని ఒకసారి కంపేర్ చేసుకుంటే ఎవరు ఎంత విజ్ఞతతో ఉన్నారో అని తెలుస్తుందని నేను అనుకున్నాం కదా. సేమ్ అక్కడ టర్న్అవుట్ అయినటువంటి ఓట్స్ దాదాపు 70% ఓట్ల పర్సంటేజ్ అనేది నమోదైంది. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం 39.5% అయిందిట. అన్అఫిషియల్ అండ్ అఫీషియల్ బోత్ చెప్పేటువంటిది 47% కూడా కాదు, చాలా తక్కువ అయింది అని చెప్పి అంటున్నారు. అది ఒక పాయింట్. ఇక ఎన్డీఏకి ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే అక్కడ నితీష్ కుమార్ మార్క్ మరి కనిపించట్లేదు. అక్కడ ఈ మొత్తం నిరుద్యోగిత ఎక్కువైపోయింది, ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది, సౌకర్యాలు సరిగ్గా లేవు, క్రైమ్ రేట్ కూడా చాలా అయిపోయింది, అసలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా లేదు, పరిశ్రమలు పెట్టేటువంటి ఇది కూడా లేకుండా పోయింది. ఇవన్నీ కూడా చాలా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ 9 సార్లు ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నితీష్ కుమార్ ఈసారి మరి ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేస్తారా, చేయగలరా? ఇదే చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. కాకపోతే నితీష్ కుమార్ కాకుండా ఈసారి ఒక యువనేతకి పగ్గాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. అలాగే బీహార్లో ఉన్నటువంటిది ఈ ఎన్నికల సరళిని చూసినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి అంటే చాలామంది అడిగేది అంటే కేవలం ముఖ్యమంత్రి ఎవరని సుమా కూటమిగా ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది కాదు. ముఖ్యమంత్రిగా మాకు ఈసారి తేజస్వి యాదవ్ కావాలి అని చెప్పి బీహార్లో చాలామంది అనుకున్నారు. కానీ తేజస్వి యాదవ్ ఒక్కడుంటే సరిపోదుగా, మిగతా వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలిగా. ఈ సర్ అనేటువంటి మూమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ చోరీ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజల మనసు మారింది అని ఒకటి. లేదు, సీనియారిటీకే పట్టం కట్టాలి, ఈసారి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఏదో ఒకటి పని చేయించుకోవాలి బీహార్ డెవలప్మెంట్కి సంబంధించి అని ఆలోచించి నితీష్కే మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఇంకొక వాదన వినిపిస్తోంది. సో హర్యానాలో కూడా ఇంకే ఉంది అని చెప్పి ముందు చాలా గట్టిగా చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా పరిస్థితి తయారైంది. అలాగే ఇక్కడ కూడా జరగబోతోంది. వీళ్ళు చేసినటువంటి ఈ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అనేది ఇంకొక పాయింట్ చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఆర్జేడీకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎటువంటి అవకాశం లేదు, ఒక్కటి కూడా వాళ్ళకి అవకాశం లేదని చెప్తున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఏమీ లేదు, డిపాజిట్లు కూడా రావుట, గెలిచే వాళ్ళ లేరు అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో ఎవరైనప్పటికీ కూడా ప్రజల విజయంగా భావించాలి. దాని మీద ఏమన్నా తప్పుడు కామెంట్స్ ఇవన్నీ వస్తే ప్రజల్ని అవమానించినట్టుగానే దాన్ని భావించాల్సి వస్తుంది. ఎటువంటి తీర్పు ఇచ్చారో ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది. అంటే దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.